ఫ్రెండ్స్, మనకు ధనవంతులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అంబానీ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో ఎటువంటి ధనవంతుల ఫ్యామిలీస్ గురించి తెలుసుకుందాము అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఎటువంటి వర్క్ చేయకుండా హాయిగా లగ్జరీగా తింటూ బ్రతికేయవచ్చు. వాళ్ళ గురించి తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో అటువంటి 10 ధనవంతులైన కుటుంబాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. మీ వల్లనే మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఇక మన వీడియోని స్టార్ట్ చేసిద్దాం పదండి. కోక్ ఫ్యామిలీ. కోక్ ఫ్యామిలీ నెట్వర్త్ దాదాపుగా $68 బిలియన్, అంటే మన కరెన్సీ ప్రకారం 5,70,000 కోట్లు. కోక్ ఎంపైర్ లో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎలాంటివంటే ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైనవి. కోక్ ఫ్యామిలీకి వాళ్ళ డబ్బును ఏ విధంగా యూజ్ చేయాలో, వాళ్ళ గొప్పతనాన్ని ఏ విధంగా చూపించుకోవాలో బాగా తెలుసు. వీళ్ళు ప్రపంచంలోని అత్యంత పెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్స్ కూడా. ఇది అమెరికాలోని అత్యంత పెద్ద ప్రైవేట్ ఓన్డ్ కంపెనీ. వీళ్ళు వాళ్ళ బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి US పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వీళ్ళకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ ఫ్యామిలీ ఎంతో కాస్ట్లీ పెయింటింగ్స్ ని కూడా కొన్నారు. అందులో ఎంతో ఫేమస్ ఆర్టిస్టుల పెయింటింగ్స్ ఉన్నాయి. ది అంబానీ ఫ్యామిలీ. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి మన ఇండియా గురించి మాట్లాడుకుంటే ఇండియాలో రిచెస్ట్ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ. వీళ్ళ నెట్వర్త్ $113 బిలియన్, అంటే మన కరెన్సీ ప్రకారం 9,47,000 కోట్లు. అంబానీ యొక్క గొప్పతనాన్ని వీళ్ళు ముంబైలో కట్టినటువంటి యాంటిలియాని చూసి అంచనా వేయవచ్చు. 27 అంతస్తుల ఈ ఇల్లు ప్రపంచంలోని అత్యంత కాస్ట్లీ ప్రైవేట్ హోమ్. ఇందులో అంబానీ ఫ్యామిలీ టాప్ 6 ఫ్లోర్స్ లో ఉంటారు. తర్వాత కింది ఫ్లోర్స్ లో వాళ్ళ లగ్జూరియస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఎలాంటివంటి ప్రైవేట్ థియేటర్, ప్రైవేట్ స్పా సెంటర్ మరియు అత్యంత వింతైన ఒక ఐస్ రూమ్ ఉంది. ఇందులో సంవత్సరం మొత్తం 0 టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇందులోని మొదటి 6 ఫ్లోర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వాళ్ళ కార్స్ ను పార్క్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒకేసారి మొత్తంగా 162 కార్లను పార్క్ చేయవచ్చు. ఇందులో ఎన్నో లగ్జూరియస్ మరియు సూపర్ కార్స్ ఉన్నాయి. వీళ్ళ ఇన్కమ్ యొక్క అత్యంత పెద్ద భాగం రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. ఇందులో టెలికమ్యూనికేషన్ కంపెనీ జియో కూడా ఉంది. ఇటీవల వీళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ యొక్క వెడ్డింగ్ జరిగింది. అందులో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. అనంత్ అంబానీ దగ్గర దాదాపుగా 200 కోట్ల వాచ్ కలెక్షన్ ఉంది. అందులో అత్యంత కాస్ట్లీ వాచ్ గురించి మాట్లాడుకుంటే అది పాటెక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ కైమ్ 6300G010. ఈ వాచ్ కాస్ట్ 75 కోట్ల రూపాయలు. ఈ వాచ్ ని తయారు చేయడానికి 11 సంవత్సరాల టైం పట్టింది. ఇలాంటివి కేవలం 7 వాచెస్ ని మాత్రమే తయారు చేయడం జరిగింది. ఇలాంటి ఒక వాచ్ ని ఆక్షన్ లో 2019లో పెట్టడం జరిగింది. అప్పుడు ఇది దాదాపుగా 225 కోట్ల రూపాయలకు సేల్ అయింది. ది బేటెన్కోర్ట్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఇంత రిచ్ గా మారడానికి గ్రేట్ లిలియన్ బేటెన్కోర్ట్ యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంది. అంటే లిలియన్ కంటే ముందు వీళ్ళు పేదవాళ్ళని కాదు, వీళ్ళది రాయల్ ఫ్యామిలీ. వీళ్ళ గురించి 14వ శతాబ్దం నుంచి హిస్టరీలో ఉంది. 2017లో లిలియన్ తన మరణం సమయంలో తనే ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ ఉమెన్ గా ఉండింది. ఈమె నెట్వర్త్ $43.4 బిలియన్, అంటే మన కరెన్సీ ప్రకారం 3,63,000 కోట్లు. వీళ్ళ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఫేమస్ అయినటువంటి లోరియల్ కాస్మెటిక్ బ్రాండ్ నుండి వస్తుంది. ది వార్థేర్ ఫ్యామిలీ. సొంతంగా గొప్పవాళ్ళు అవడం అనేది ఒక రకమైతే వేరే వాళ్ళ కష్టం కారణంగా గొప్పవాళ్ళు అవడం అనేది మరో రకం. వార్థేర్ ఫ్యామిలీది కాస్త అటువంటి స్టోరీనే. 1920 టైంలో పియర్ వార్థమైర్ ఆ టైంలో ఫేమస్ ఫ్యాషన్ ఐకాన్ కోకో ఛానల్ తో డీల్ చేసుకున్నాడు. అప్పటి నుండి ఈ ఫ్యామిలీకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ డీల్ కారణంగా జరిగిన ప్రాఫిట్ లోని 70% తనే ఉంచుకున్నాడు. కేవలం 10% మాత్రమే కోకో ఛానల్ వద్దకు వెళ్లేది. అయితే వరల్డ్ వార్ టైంలో కోకో ఛానల్ నాజీస్ తో కలిసి కంపెనీని ఫ్యామిలీ నుండి విడిపించుకోవడం కోసం ట్రై చేసింది. కానీ వార్థమైర్ ఫ్యామిలీ ఆల్రెడీ కంపెనీ యొక్క ఓనర్షిప్ ని కొలాబరేషన్ లోకి కన్వర్ట్ చేసింది. దీనివల్ల వరల్డ్ వార్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కంపెనీ ఓనర్ అతనే ఉన్నాడు. కోకో ఛానల్ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు తన షేర్స్ ని కూడా కొన్నారు మరియు బిజినెస్ ని ఎక్స్పెండ్ చేస్తూ ఈ లిస్ట్ లో వాళ్ళ పేరును నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఫ్యామిలీ యొక్క నెట్వర్త్ చూసుకుంటే $96 బిలియన్, అంటే మన కరెన్సీ ప్రకారం 8 లక్షల కోట్లు. ద మార్స్ ఫ్యామిలీ. మార్స్ ఫ్యామిలీని మోస్ట్ హేటెడ్ ఫ్యామిలీ అని కూడా అనవచ్చు. స్పెషల్ గా పేరెంట్స్ కి చాలా హేటెడ్ ఫ్యామిలీ, కానీ పిల్లలకు ఇంకా డెంటిస్ట్లకు ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ. చిన్న పిల్లలకు చాలా ఇష్టమైన చాక్లెట్స్, స్నిక్కర్స్, ట్విక్స్, మార్స్ బార్ చాక్లెట్స్ గురించి మీరు వినే ఉంటారు. వీటన్నిటి వెనుక ఎవరు ఉండి ఉంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవునండి, దీని వెనుక మార్స్ ఫ్యామిలీ యొక్క హస్తం ఉంది. ఎవరైనా కూడా చాక్లెట్ ని క్యారమెల్ ని కలిపి అమ్మడం వల్ల
$126 బిలియన్ సంపాదించవచ్చని అనుకుంటారా? అంటే 10 లక్షల కోట్లు. వీళ్ళ స్టోరీ 1911లో స్టార్ట్ అయింది. అప్పుడు ఫ్రాంక్లిన్ మార్స్ మరియు అతని భార్య కలిసి ఒక క్యాండీస్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అయితే ఈ బిజినెస్ స్టార్టింగ్ లో వరల్డ్ వార్ కారణంగా ఫ్లాప్ అయింది. కానీ తర్వాత ఈ బిజినెస్ గ్లోబల్ హిట్ అయింది. ఈ రోజు వీళ్ళు క్యాండీస్ తో పాటు ఎన్నో సెక్టర్స్ లో భాగంగా ఉన్నారు. 2007వ సంవత్సరంలో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం జాన్ ఫ్రాంక్లిన్ మార్స్, అతను కూడా ఇదే ఫ్యామిలీకి చెందినవాడు. అతను ఇంగ్లాండ్ లో హిస్టారిక్ మార్బరీ హాల్ ఎస్టేట్ ని కొన్నాడు. దాని కాస్ట్ దాదాపుగా $50 మిలియన్ ఉంటుంది. ది వాల్టన్ ఫ్యామిలీ. ఈ రోజు మీరు అమెరికాలోని ప్రతి సిటీలో వాల్మార్ట్ ని చూడవచ్చు. వాల్టన్ ఫ్యామిలీనే దీన్ని స్టార్ట్ చేశారు. ఈ రోజు వాళ్ళు దీని వల్లనే ఎంతో రిచ్ గా మారారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. 1962లో శామ్ వాల్టన్ ఈ వాల్మార్ట్స్ ని స్టార్ట్ చేశాడు. ఈ రోజు వీటికి సంబంధించి 27 దేశాల్లో 11,000 కంటే కూడా ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీ యొక్క నెట్వర్క్ చూసుకుంటే $250 బిలియన్ కంటే ఎక్కువగా ఉంది. అంటే 20 లక్షల కోట్ల కన్నా ఎక్కువ. ది ఆర్నాల్డ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ బిజినెస్ మరియు ఫ్యాషన్ రంగంలో ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఇప్పుడు ఇతను ఈ ఫ్యామిలీలోని ఇంపార్టెంట్ మెంబర్. ఇతను ప్రపంచంలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ కూడా. ఈ రోజు ఈ ఫ్యామిలీ యొక్క నెట్వర్త్ $240 బిలియన్, అంటే 20 లక్షల కోట్లు. వీళ్ళ స్టోరీ 1970లో ఫ్రాన్స్ లో స్టార్ట్ అయింది. అక్కడ బెర్నార్డ్ తన ఫాదర్ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి స్టార్ట్ చేశాడు. తర్వాత అతను ఫ్యాషన్ మరియు లగ్జరీ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఈ రోజు ఇతని ఇన్కమ్ లో చాలా ఎక్కువ భాగం లూయిస్ vuitton మరియు గివెంచి నుండి వస్తాయి. వీళ్ళ దగ్గర 150 సంవత్సరాల పురాతనమైన ఒక కోట కూడా ఉంది. ప్యారిస్ లో అయితే 18వ శతాబ్దం నాటి ప్యాలెస్ కూడా ఉంది. దాని కాస్ట్ $220 మిలియన్. ఇవి కాకుండా ఈ ఫ్యామిలీ 2 సూపర్ యాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కూడా ఓనర్స్. వీళ్ళ దగ్గర ఒక లగ్జూరియస్ యాడ్ కూడా ఉంది. అది 330 అడుగుల పొడవు ఉంది. దాని కాస్ట్ చూసుకుంటే $900 కోట్ల. వీళ్ళకు ఎన్నో హోటల్స్ కూడా ఉన్నాయి మరియు ఒక సొంత ఐలాండ్ కూడా ఉంది. ది రాత్షిల్డ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నెట్వర్త్ $400 బిలియన్ కంటే ఎక్కువగా ఉంది. అంటే 33 లక్షల కోట్ల కన్నా ఎక్కువ. ఈ రోజు ఈ ప్రపంచంలోని ప్రతి బిజినెస్ లో వీళ్లకు భాగం ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, మైనింగ్, ఎనర్జీ, అగ్రికల్చర్, వైన్ మేకింగ్, ఇలా ప్రతి రంగంలోనూ వీళ్ళు దూసుకెళ్తున్నారు. దానితో పాటు ఎన్నో వేల కోట్ల ప్రాపర్టీస్ మరియు 2 ప్యాలెస్లు కూడా వీళ్లకు ఉన్నాయి. వీటి కాస్ట్ $300 మిలియన్. ది అల్ సౌదీ ఫ్యామిలీ. రిచెస్ట్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఫ్యామిలీ పేరు తప్పకుండా వస్తుంది. వీళ్ళ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ మరియు ఎక్స్పెన్సివ్ వస్తువుల ముందు అందరూ కూడా తక్కువే అవుతారు. వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయిల్ మరియు ఎనర్జీ ట్రేడ్ నుండి వస్తుంది మరియు చాలా ఎక్కువ మొత్తం ఆర్మాకో నుండి వస్తుంది. ఆర్మాకో ప్రపంచంలోని అత్యంత పెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్. ఇది ప్రపంచంలోని మొత్తం ఆయిల్ సప్లైలో 15% కలిగి ఉంది. అందువల్ల వీళ్ళ నెట్వర్త్ $8 ట్రిలియన్. ఇవి కాకుండా వీళ్ళు ఎన్నో బ్యాంక్స్, టెలికమ్యూనికేషన్ కంపెనీస్ మరియు కన్స్ట్రక్షన్ సెక్టర్స్ లో స్టాక్ హోల్డర్స్ కూడా. మరియు వీళ్ళకి ఒక అలవాటు ఉంది, ఏదైనా వస్తువు బంగారం కాకపోతే వాళ్ళు దాన్ని ముట్టుకోరు కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.